భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సీఎం రేవంత్ రెడ్డి టూర్పై మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఫైర్. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మంత్రి పొంగులేటి. కాంగ్రెస్ హయాంలో 7 రోజులు జైల్లో ఉన్న అమిత్ షా. అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా కదిలిలో దారి తప్పిన మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్. సినిమా వాళ్లకు ఎవరు పిల్లలివ్వరు, సప్తగిరి. ఇక వివరాల్లోకి వెళ్తే, జనియామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. మధ్యాహ్నం 1 గంటలకు హెలికాప్టర్లో శివునిపల్లెకు చేరుకోనున్న సీఎం 1 గంటల 10 నిమిషాల నుండి 1 గంటల 20 నిమిషాల వరకు ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ సందర్శన, 1 గంటల 25 నిమిషాల నుండి 3 గంటల వరకు ప్రజాపాలన బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి 3 గంటల 10 నిమిషాలకు శివునిపల్లె హెలిప్యాడ్ నుండి హైదరాబాద్ వెళ్లనున్న సీఎం టూర్ నేపథ్యంలో ఏర్పాట్లలో నిమగ్నమైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అధికారులు. కాకపోతే ఏంటంటే మాకు స్పేస్ వస్తే సిట్టింగ్ అరేంజ్మెంట్ ఓన్లీ 20,000కే వస్తుంది. ఇంకా మోర్ దెన్ రావులంటే
डबल बैरिकेड ही करवा रहे हैं। జనగామ జిల్లా సీఎం టూర్తో స్టేషన్ గన్పూర్లో టెన్షన్ తాటికొండ రాజయ్యను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి టూర్పై మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ఫైర్. రాళ్లతో కొడతానన్న రేవంత్ రెడ్డి, ప్రభుత్వాన్ని కూలుస్తానన్న కడియం శ్రీహరి ఈ రోజు ఇద్దరు ఒకే వేదిక మీద ఉండబోతున్నారు. ఇద్దరు ఒకే డాయస్ మీద ఉండి ప్రజలకు ఏమీ సమాధానం చెప్తారు. రాజ్యాంగం మీద గౌరవం, సుప్రీంకోర్టు మీద గౌరవం ఉంటే కడియం రాజీనామా చేయాలి అని అన్నారు. కడియం శ్రీహరితో రాజీనామా చేయిస్తావా, ప్రజలకు క్షమాపణ చెప్తావా, రేవంత్ రెడ్డి తేల్చుకోవాలి. పోలీస్ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అన్న తాటికొండ రాజయ్య ప్రజాపాలన పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు. తన బిడ్డ రాజకీయ భవిష్యత్ కోసం కడియం శ్రీహరి రేవంత్ రెడ్డితో చేరి 100 కోట్లకు అమ్ముడుపోయారు. ఇద్దరు తోడు దొంగలు గన్పూర్లో బహిరంగ సభ పెడుతున్నారు. బహిరంగ సభను ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యారు. బీఆర్ఎస్ ముఖ్యులందరినీ నిర్భయంగా అరెస్ట్ చేసి రాత్రంతా వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పారు. ప్రజా వ్యతిరేక చర్యలు అవలంబిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ప్రజలు అడ్డగిస్తారని తాటికొండ రాజయ్య అన్నారు. ప్రజలకు క్షమాపణ చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే కడియంలో రాజీనామా చేస్తావా లేదా ప్రజలకు క్షమాపణ చెప్తావా తేల్చుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయినా కూడా బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం కూడా నీ సభ నిండుతూ ఉన్నారు. తప్పకుండా నువ్వు మరి నీ సమాధానాన్ని బట్టి మా కార్యకర్తలు రియాక్ట్ అవుతారు. తూతూ మంత్రంగా వచ్చి ఏదో 800 కోట్లు ఇస్తామని చెప్పేసి మాయమాటలు చెప్తున్నావు. మసిబూసి మాయడికాయ చేస్తూ ఉన్నావు. ఆలి లేదు, సూలి లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఏ పని చేయలేదు, ఒక ప్రొసీడింగ్ లేదు, ఓ టెండర్ లేదు. మొత్తం ఉట్టిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొచ్చి ఈరోజు శిలాపలకాలు వేసి అక్కడక్కడే భయపడి ప్రజల్లోకి రాకుండా మొత్తం ఊరు బయట అక్కడే సభ, అక్కడే వెళ్ళిపోయాడు. అక్కడే 20,000 మందికి కుర్చీలు వేసిన 10,000 మంది కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ 10,000 సగం మంది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ బాధితులే ఉంటారు. ఆశపడి భంగపడ్డ లబ్ధిదారులు ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా ఏ హామీలు అయితే ఇచ్చినావో ఇప్పటికైనా ఇష్టం ఉన్న దేవుళ్ళ మీద ఒట్టేయకుండా, అదేవిధంగా ప్రజలు ఇంకా మోసం చేయకుండా వెంటనే ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోవాలని హెచ్చరిస్తూ వెంటనే కడియం శ్రీహరిని రాజీనామా చేయిస్తావా లేదా నువ్వు క్షమాపణ చెప్తావా తేల్చుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇదేమి రాజ్యం, పోలీసు రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, నిరంకుశ రాజ్యం. ఈరోజు ప్రజాపాలన పేరుతోటి ప్రజలను మభ్యపెట్టి అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు తగుదునమ్మా అని చెప్పేసి 15 నెలల కాలంలో గణపురం నియోజకవర్గంలో తట్ట మట్టి తీయలే, పైసా బిల్లు చెల్లించలే. వారు శాంక్షన్ చేసిన పనులకు పైసా బిల్లు చెల్లించలే. కానీ సిగ్గు శరం లేకుండా ఈరోజు మరి కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించి ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తల చెమటతో గెలిచి బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసము రేవంత్ రెడ్డి సంఖలో జొర్రి 100 కోట్లకు అమ్ముడుపోయి మళ్ళీ ఇవాళ తగుదనమ్మా అని చెప్పేసి ఇద్దరు తోడు దొంగలు ఇవాళ గణపురంలో బహిరంగ సభ పెడుతున్నారట. బహిరంగ సభకు ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే నిర్బంధంగా మా క్యాడర్ను మొత్తం కూడా ప్రధాన ముఖ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి రాత్రంతా వివిధ పోలీస్ స్టేషన్ ఆ రైతులు నిన్న నిలదీస్తారు. రైతు రుణమాఫీ ఏ ఊర్లో 100% అయిందో నువ్వు చెప్పాలి. ఆ ఊరికి పోదాం. ఏ ఒక్కసారి ఒక్క రైతుకు 30,000 కూడా పడని పరిస్థితి, ఇంకో రైతుకు 50,000 పడని పరిస్థితి, రుణమాఫీ కాలే. ఒకవేళ కనుక ఏ గ్రామంలోనైనా 100% రుణమాఫీ అయ్యేది ఉంటే స్వాస్థంగా నేను రాజకీయాల నుండి తప్పుకుంటా. కానీ ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేదు. రైతు భరోసా పేరు మీద ఒక మండలంలో ఒక్క చిన్న గ్రామ పంచాయతీ తీసుకొని అక్కడ కూడా రేషన్ కార్డు ఇవ్వలే, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలే, రైతు భరోసా ఇవ్వలే, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వలేదు. తర్వాత అక్కడ రుణమాఫీ జరగలేదు. సో 5 హామీలు కూడా నెరవేరలే. 26 జనవరి అది కూడా పోయింది. సో ఈ రకంగా అట్టర్ ఫ్లాప్ గవర్నమెంట్ ఇప్పటికే 1,60,60,000 కోట్ల రూపాయలు మరి అప్పు తీసుకొచ్చి
ఢిల్లీకి కప్పం కప్పడానికే ఆ పైసలు వాడినావు తప్ప ప్రజల సంక్షేమం కోసం ఒక్కడు కూడా చేయలేదు. అందుకనే ఈరోజు ప్రజలందరూ తిరగబడతా ఉన్నారు. తెలంగాణలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వ్యక్తులు జర్నలిస్టు ఎలా అవుతారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం గుర్తించిన పత్రికలు, మీడియా సంస్థలు, అక్కడ పనిచేసే ప్రతినిధులు జర్నలిస్టుల లేక కుటుంబాలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడే వాళ్ళు జర్నలిస్టుల అని ప్రశ్నించారు. వాళ్ళ కామెంట్స్ చూస్తుంటే రక్తం మరిగిపోతుందని అన్నారు. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ఊరుకొని ఉంటున్నామని అన్నారు. లేకుంటే పరిస్థితి ఇంకోలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. గతంలో ఛానల్స్ ఏదో సైట్రింగ్ స్టోరీలు వేస్తే వాటిని ఆ ఛానల్స్ కేసీఆర్ ఏడాది పాటు బ్యాన్ చేశారని గుర్తు చేశారు. అలాంటిది తాము ఎవరిని ఏమీ అనడం లేదని తెలిపారు. కానీ జర్నలిజం ముసుగులో కొందరు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని, వాటిని చూస్తే రక్తం మరిగిపోతుందని అన్నారు. అసలు జర్నలిస్టులు అంటే ఎవరు ఎలా గుర్తింపు వచ్చింది ఎవరిని అని ప్రశ్నించారు. జర్నలిస్టు ముసుగులో చేసే కామెంట్స్ పై అందరూ స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. దీనికి కొన్ని రెగ్యులేషన్స్ రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇదో విష సంస్కృతిలా మారిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏది కూడా పరిధి దాటాను, ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని. చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి. జర్నలిస్టులకు కూడా నా సూచన, ఎవరు జర్నలిస్ట్. అస్సాంలోని డేర్గావ్లో లచిత్ బార్ఫుకన్ పోలీస్ అకాడమీ ప్రారంభోత్సవం సందర్భంగా శనివారం తన విద్యార్థి జీవితాన్ని అమిత్ షా గుర్తు చేసుకున్నారు. అస్సాంలో హితేశ్వర్ సైకియా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా విద్యార్థులంతా కలిసి ఆందోళన నిర్వహించామని అన్నారు. అప్పట్లో నన్ను 7 రోజుల పాటు జైల్లో పట్టారని తెలిపారు. నా పట్ల కఠినంగా వ్యవహరించారు, నాపై భౌతికంగా దాడి చేశారని కూడా అమిత్ షా అన్నారు. हम नारा लगाते थे, आसाम की गलियां सुनी है, इंदिरा गांधी खूनी है, और हम पर गुवाहाटी में डंडे लगाए थे. 7 दिन मैंने असम की जेल की रोटी भी खाई है. देश भर के लोग असम को बचाने के लिए यहां आए थे. वहां से लेकर असम ने लंबा आंदोलनों का दौर देखा है. असम की पुलिस अन्य राज्यों में ट्रेनिंग के लिए जाती थी. आज मैं असम सरकार को बधाई देना चाहता हूं. 8 साल में ऐसा परिवर्तन हुआ. ये लसित बरफुकन एकेडमी में 2000 पुलिसकर्मी गोवा और मणिपुर के ट्रेनिंग लिए हैं. हमारा असम शांत हो गया है. असम आगे बढ़ने के लिए तैयार हो गया है. असम विकास के रास्ते पर आगे बढ़ा है. సప్తగిరి హీరోగా అభిలాష్ రెడ్డి తెరకెక్కించిన పెళ్లికాని ప్రసాద్ చిత్రం మార్చి 21న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం ప్రెస్ మీట్ లో పాల్గొంది. ఈ ఈవెంట్ లో సప్తగిరిని మీ పెళ్లి ఎప్పుడు అని ప్రశ్నించగా ఆయన ఫన్నీగా స్పందించారు. సినిమా వాళ్ళను పిల్లనివ్వరు, సినిమా వాడా అని అడుగుతారు, అదేంటో అర్థం అవ్వట్లేదు అంటూ నవ్వులు పోయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఊరికే చెప్తున్నా, ఊరికే ఎంత పేరు సంపాదించినా, ఎంత మంచి అలవాట్లున్నా సినిమా వాడా అంటారు, అదేంటో అర్థం కావట్లే. అంటే మీకు అదే ఇబ్బంది అయిందా? మీకు ఇప్పుడు ఒక రకంగా అదే ఇబ్బంది. అయ్యో కాదు, జాలి పడకండి, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు అయ్యో అంటే నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నా ఆ విషయంలో. బట్ మంచిగా ఉన్నాయి, చూద్దాం. అన్న ఎదుర్కొంటే ఎలా ఉంటుందని సినిమా. రియల్గా మరి ఎప్పుడు మ్యారేజ్ చేసుకోబోతుంది? ఏం చూడండి, ఎవరన్నా పిల్లలు నేను చేసుకుంటాను. సినిమా వాళ్ళకి సరిగా అంటే ఇది ప్రామిస్. సినిమా వాళ్ళ పిల్లలు ఎవరన్నా, ఇది నిజం. మనం ఎంత పేరు సంపాదించుకున్నా, మనకి ఎంత మంచి అలవాట్లు ఉన్నా, ఊరికే చెప్తున్నా, ఊరికే ఎంత పేరు సంపాదించినా, ఎంత మంచి అలవాట్లున్నా సినిమా వాడా అంటారు, అదేంటో అర్థం కావట్లే. అంటే మీకు అదే ఇబ్బంది అయిందా? మీకు ఇప్పుడు ఒక రకంగా అదే ఇబ్బంది. అయ్యో కాదు, జాలి పడకండి, బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు అయ్యో అంటే నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నా ఆ విషయంలో. బట్ మంచిగా ఉన్నాయి, చూద్దాం. అన్న మీకు దండం పెడతా, పాలేరు వాగుకు నీళ్లు వదలండి, అప్పులు తెచ్చి పంట పెట్టుబడి పెట్టినాం, చేతికొచ్చిన పంట ఆగమయ్యేటట్లు ఉంది, నీళ్లు వదులుకుంటే మాకు చావే దిక్కు అయ్యేటట్టు ఉంది. మహబూబాబాద్ జిల్లా దంతలపల్లి మండలం వేంబ్లపల్లి గ్రామంలో నీళ్లు లేక చేతికొచ్చిన పంటను ఎండిపోతున్నాయని రైతుల ఆవేదన. దంతాలపల్లి మండలం మహబూబాబాద్ జిల్లా. ఇప్పుడు జేసీబీలు పెట్టి పొక్కలు తోడుకొని తోడుతున్నాం. తోండా కానీ మా పొలాలు పారతలేవు. ఈ పాలేరు వాగు ఒక వారం రోజులు అంక వదిలిపెడితే మేము బతాం, లేకపోతే సచ్చుడు తప్ప వేరే మార్గమే లేదు మాకు. ఇక అంతా నోట్లోకి వచ్చిన ఊరి మొత్తం ఈంతాంది.
ఇప్పుడు ఒక్క సుక్క నీళ్ళు లేకుండా పోతున్నాయి. దయచేసి మాకు నీళ్ళు వదిలిపెడితే మంచిది, లేకపోతే మాత్రం మేము చచ్చినట్టేగా. నేను 10 ఎకరాలు 6 ఎకరాలు వెళ్ళిపోతాను. చాలా ఘోరంగా ఉంది. 6 ఎకరాలు సుక్క నీళ్ళు లేవు. కతిమ దాంట్లో కాసి పలసపలసగా ఉన్నాయి. ఇక వాళ్ళే జర్నలిస్టు ముసుగులో అసత్య ప్రచారం చేసే వారికి అసెంబ్లీ వేదికగా స్వీట్ వార్నింగ్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జర్నలిస్టు కాని వాళ్లను క్రిమినల్ కిందకే చూస్తామని అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. అందుకే అధ్యక్ష, తమరు కూడా అక్కడి నుంచి ఆదేశాలు ఇవ్వండి. దీని మీద చర్చ జరగాలి. మీడియా మిత్రులకు కూడా నేను అడుగుతున్నా, మీ సంఘాలు ఏవైతున్నాయో సంఘాల నాయకులను కూడా అడుగుతున్నా, ఎవరో జర్నలిస్టులు లిస్ట్ ఇవ్వండి. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో ఇవ్వండి, ఆ లిస్ట్ ఇవ్వండి. ఆ లిస్టులో ఉన్నోళ్ళు ఇట్లా తప్పు చేస్తే ఏం శిక్షిస్తారో మీరు నిర్ణయించండి. ఆ లిస్టులో లేనోడు జర్నలిస్ట్ కాడు, జర్నలిస్ట్ కానోడిని క్రిమినల్ కిందనే చూస్తాము. ఆ క్రిమినల్స్ని ఎట్లా జవాబు చెప్పాలనో గట్లనే చెప్తాం. ముసుగేసుకొని వస్తే ముసుగు ఊడవికి బట్టలు గుడ్డలు ఊడదీసి కొడతా అని చెప్తున్నా. నేను తమాషా చేయొద్దు. నేను కూడా మనిషిని, నాకు చీమునెత్తురుంది. అన్నిటికీ బరాయించుకుంటే తప్పులని అన్నిటిని మోసుకుంటే ఏదో కుర్చీలు ఉన్నా కాబట్టి ఊరుకుంటా అని ఏమన్నా ఏషాలు వేయదలుచుకోరాం. అన్ని చట్టపరంగానే చేస్తా. చట్టాన్ని పరిధిని నేను దాటను. ప్రతిదానికి ఒక శిక్ష, ఒక విధానం ఉంది. ఏది కూడా పరిధి దాటను. ఎందుకంటే నేను ముఖ్యమంత్రిని. చట్ట పరిధిలోనే అన్ని శిక్షలు ఉంటాయి. జర్నలిస్టులకు కూడా నా సూచన, ఎవరు జర్నలిస్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 587 మండలాల్లోనే 587 గ్రామాలు పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇల్లందు మండలం పూబల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి గృహ నిర్మాణ సమాచార రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్థానిక ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ల నిర్మాణాలు, ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇల్లుల నిర్మాణాలు ప్రభుత్వం చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోయినా ఇచ్చిన మాట మేరకు ఇందిరమ్మ ఇల్లుల నిర్మాణాలు కొనసాగిస్తామని తెలిపారు. ఇల్లందు మండలంలో ఎంపిక చేసిన పూబెల్లి గ్రామంలో 83 మంది అర్హులను గుర్తించగా వర్షసుధ అనే లబ్ధిదారి ఇంటి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. భద్రాద్రి జిల్లాలోని ఇక్కడ ఇందిరమ్మ నిర్మాణాలు ఇల్లందు నియోజకవర్గం నుంచి ప్రారంభం అయ్యాయి. రాజేష్, నువ్వు ఫోటోలు ఇస్తానంటే మేము ముందుకు రాకపోదాం కదా. సరే సరే నేను ఇస్తాను. శరణమహం ప్రపద్దే లక్ష్మీర్వేరశ్యదాం త్వాం ప్రణే ఆడబిడ్డండి సిమెంట్ 20 లక్షల ఇళ్లు కట్టాలన్న చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. గిరిజన ప్రాంతమైన ఈ ఇల్లందు మండలంలో పూబల్లి గ్రామంలో ఉన్నాం మనం. ఇది టోటల్గా ట్రైబల్ ఏరియా. ఇక్కడ సుమారు 84 ఇళ్ళు ఈ మండలంలో, ఈ గ్రామంలో పేదవాళ్ళల్లో బహుపేదవాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది. స్థానిక శాసనసభ్యులు కనకయ్య గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మిగతా అధికారులంతా ఉన్నారు. ఈ ప్రభుత్వం ఆశయం, లక్ష్యం ఒక్కటే. ప్రతిపక్షాలు ఎన్ని కాకి గోలలు పెట్టినా పేదవాడి కోసం ఎంత దూరమైన పయనించి పేదవాడికి అండగా ఉండాలన్నదే ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పని చేస్తుంది, చెయ్యబోతుందని కూడా తెలియజేసుకుంటాం. ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే కాంగ్రెస్ పార్టీ.
ఈ ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఏదైతే పేదవాడి చిరకాల కోరిక, పేదవాడి చిరు కోరిక గడిచిన 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం విస్మరించింది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి దాంట్లో భాగంగా ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ గ్రామంగా తీసుకొని ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా 587 మండలాల్లో 587 గ్రామాల్లో ఈ స్కీము ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా రాబోయే కొద్ది రోజుల్లోనే నాకు తెలిసి ఈ మార్చ్ ఎండింగ్ లోపే ఏదైతే ప్రతి నియోజకవర్గానికి తక్కువలో తక్కువ 3,500 ఇళ్ళు ఇస్తామని చెప్పామో గిరిజన కాన్స్టిట్యున్సీలు, ఎస్సీ కాన్స్టిట్యున్సీలో అదనంగా మరిన్ని జోడి చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ళు మొదట విడత 3,500 ఇళ్ళు తగ్గకుండా 4,50,000 రాష్ట్ర వ్యాప్తంగా కట్టే కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈనాడు చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అరాకొర సహాయం అనేక అడ్డంకులు పెట్టినా తప్పకుండా ఏ దిశతోనైతే ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు వడివడిగా అడుగులు వేస్తుందో ఆ అడుగులు ఏ ఒక్క అడుగు కూడా వెనకకి వేయకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్ళు ఈ రాబోయే గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడిన బూతులను ప్లే చేసి చూపించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఇంకా రేవంత్ రెడ్డి గారు భాష గురించి మాట్లాడినారు. ఇవాళ ఆయన బూతులు, అసలు ఆ బూతులు వినడానికే ఒళ్ళు జల్లరిస్తుంది. మీరు చూడండి ఆయన బూతులు. అసలు ఈ రాష్ట్రంలో నిన్నేదో పెద్ద నీతి మంత్రులు లెక్క మాట్లాడుతున్నాను. ఏమని ఇట్లా మాట్లాడొచ్చునా, ఈ రకంగా మాట్లాడితే మంచిదేనా అని చెప్పి నిన్న మాట్లాడుతుండు. అసలు ఈ బూతులకు ఆద్యుడెవరు? నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు? అసలు నువ్వు మాట్లాడినటువంటి బూతులు నిన్న ముఖ్యమంత్రిగా నువ్వు బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద కొట్టం అని జర్నలిస్టులను పట్టుకొని మాట్లాడుతావు, సంస్కారహీనంగా మాట్లాడుతావు. అసలు గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఒక్కసారి చూసినాక నేను మాట్లాడతాను. ఆంజయ్ బాబు షార్ట్గా పెట్టు. ఈ సన్నాసి రండ అలాగే ఎర్ర గాల్చి పిర్రల మీద వాతలు పెడతాం. మీరు ఒక్కసారి చెప్పండి. నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు. పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలన్నా, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టాలన్నా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుదాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. దాని అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పారు. టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటే అట్లనే నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందులకి అయ్యో అరే సన్నాసుడు కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల కొండలు ఇచ్చి కొడతారని చెప్పి బోర్ల పక్కల పండబెట్టి తొక్కుతాం. వేముల వీరేశాన్ని నల్గొండ క్లాక్ టవర్ దగ్గర బట్టలు పదిసి పిర్రలు వాళ్ళ దగ్గర కొడితే ఎట్లా జవాబు చెప్పాలి? గట్లనే చెప్తాను. మూసిగేసుకొని వస్తే మూసుకు ఊడవికి బట్టలు గుడ్డలు కూడా తీసి కొట్టాలని చెప్తున్నాను. ఇంకా చాలున్నాయి. ఇంకా మా వాళ్ళు మరి 5 నిమిషాలు తయారు చేస్తే వద్దులే ఆ బూతులుంటే ఇంక ఇప్పటికే పిల్లలు చెడిపోతున్న రాష్ట్రంలో 1 నిమిషానికి కుదించమని చెప్పిన. ఈ వ్యాఖ్యలు విని విని సమాజం చెడిపోతుంది, వద్దు 1 నిమిషం చాలని చెప్పిన. అంటే నేను అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు, నీ భార్యాబిడ్డలే భార్యాబిడ్డలా? ఎదుటి వాళ్ళకు భార్యాబిడ్డలు ఉండరా? ఎదుటి వాళ్ళకు అక్కా చెల్లెలు ఉండరా? ఎదుటి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండరా? నీ దాకా వస్తే కానీ నొప్పి తెలియదా నీకు? నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చిపారేయాలని మాట్లాడినావు, ప్రగతి భవన్ నువ్వు పేల్చివేయాలని మాట్లాడినావు. ఇక నీ బూతులు ఆ నోట్తో నేను చెప్పలేను. ఆ బూతులు మాట్లాడితే నా నాలుక ఖరాబ్ అవుతుంది.
కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు. కానీ నిన్నేమంటున్నావు, ఇట్లా అంటారా అట్లా. మరి అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా. కేటీఆర్ గారి కుమారుడు మైనర్ అబ్బాయి, పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్ళే విద్యార్థి, ఆ బాబుని ఆ పిల్లవాడిని పట్టుకొని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడినావు కదా. నా ఎత్తు పొడుగు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా నువ్వు. అసలు బాడీ షేమింగ్కు రాజకీయాల్లో అవకాశం ఉంటుందా? ఏం మాట్లాడుతావు నువ్వు? అసలు మనిషివా పశువువా నువ్వు? మనిషి అయితే అన్నం తినేటోడైతే ఇట్లా మాట్లాడాడు. మాట్లాడింది నువ్వు, చెడగొట్టింది నువ్వు, రాజకీయాలను కలుషితం చేసింది నువ్వు, బూతులకు నిలయం చేసింది నువ్వు. ఏదో 100 ఎలుకలు తిన్న పిల్లట నేను శాకాహారిని అన్నట్టు బూతులకు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు. ఇవాళ నీతి సూత్రాలు, నీతి వ్యాఖ్యలు నువ్వు వల్లిస్తే ఎట్లా రేవంత్ రెడ్డి గారు? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.